ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందె రాంబాబు, ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగా అన్నారు. తక్షణమే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరుతూ శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నప్పటికీ నేటి వరకు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో కాకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను ప్రతి నెల 5వ తేదీలోపే ఇవ్వాలని, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగులకు చట్టం 2016ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రోస్టర్ పాయింట్ను 10కి తగ్గించాలని, దివ్యాంగులకు సంక్షేమ శాఖను స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, శ్రీరామదాసు వెంకటాచారి, కొమ్ము హరికుమార్, చైతన్యారెడ్డి, చిలుముల జలంధర్, తరి ఏడుకొండలు, మాసారం వెంకన్న, చింత శివశంకర్, వీరబోయిన సైదులు, తగుళ్ల వెంకన్న, నక్క సైదులు, చిరబోయిన యాదయ్య, మునియా నాయక్, జంగాల బ్రహ్మం, వేముల అంజి, పాలేశ్వర్, రమేష్, దశరథ, అంజిబాబు, నాగమణి, రేణుక, సంధ్య, సరిత తదితరులు పాల్గొన్నారు. పెంచాలి వృత్తుల వితంతుల పెన్షన్ 4,000 వెంటనే పెంచాలి వృత్తుల వితంతుల పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం. తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 10 జిల్లాలలో 10 హాస్టళ్లు మాత్రమే ఉన్నవి. ఆ 10 జిల్లాలలో ఉన్నటువంటి హాస్టల్ని మొత్తాన్ని కూడా తక్షణమే హోములుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ 56ని, బధిర వికలాంగుల రోస్టర్ పాయింట్ 31ని 10 లోపు మార్చి బ్యాక్లాగ్ వికలాంగుల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వికలాంగులకు 5% రాష్ట్ర బడ్జెట్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా PRCలు ఇవ్వాలని, వికలాంగుల సహకార సంస్థని బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు ఏదైతే ఇదివరకు వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా ఉందో, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమ భాగంగా డిసెంబరు 2, 2022నే వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా వస్తానని ఒక సపరేట్ జీవో తెచ్చారు. జీవో నెంబర్ 33ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని VHPC డిమాండ్ చేస్తూ ఉంది. వెంబటే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచడంతో పాటు వృద్ధుల వితంతుల పెన్షన్ కూడా 4,000 చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళ డిమాండ్లను పరిశీలించి వారి తక్షణమే అమలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు సకలాంగులైనా పర్వాలేదు, వికలాంగులు వాళ్ళ బాధలు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీల మేరకే వాళ్ళు ఓటేయడం జరిగింది, మీరు అధికారంలోకి రావడం జరిగింది. తక్షణమే వారి పెన్షన్ మాత్రం 4,000 నుండి 6,000 వరకు వెంటనే పెంచాలి. వారికి ఇస్తున్న ప్రతి ఒక్క హామీని కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రతి ఒక్క హామీని కూడా అమలు పరిచే విధంగా మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారు వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే వెంటనే వికలాంగులకు 4,000 నుండి 6,000 పెన్షన్ అమలు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. మీరు కూడా పక్క రాష్ట్రాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకొని వికలాంగులకు మన రాష్ట్రంలో తక్షణమే అమలు చేసే విధంగా 6,000 పెన్షన్ అమలు చేసే విధంగా వెంటనే అమలు చేసి వారికి ఇవ్వాలని చెప్పి. నా పేరు పవన్ కళ్యాణ్ సార్, బ్లైండ్ సార్. నేను PG అయిపోయింది సార్. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాపించిన రాలేదు సార్. మీరు వెంటనే జాబులు ఇవ్వాలి సార్. ముఖ్యమంత్రి గారు వెంటనే జాబులు ఇవ్వాలి. కష్టం 7 నెలలు అయింది సార్ అధికారికి వచ్చి, జాబులు లేవు, పెన్షన్ లేవు సార్. 4,000 నుంచి ఏమంటే 6,000 పెన్షన్ పెంచాలి సార్. వికలాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి సార్. మహిళలకైతే ఎట్లయితే ఉచిత బస్సు పేసం పెట్టారు సార్, మహాలక్ష్మి పథకం మాకు కూడా వికలాంగులకు కూడా పెట్టాలి సార్. ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలి సార్. మాకు జాబులు ఇవ్వాలి సార్. 50 ప్రకారం జీవో ప్రకారం జాబులు ఇవ్వాలి సార్. బ్యాక్లాగ్ పోస్టులు మంజూరు చేయాలి సార్. రుణాలు కూడా ఇవ్వాలి సార్.